హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ ఎక్స్పైరీ డే, అందుకే మూవ్స్ చాలా ఫాస్ట్గా హై వలాటిలిటీలో వచ్చాయి. ఇలాంటి రోజుల్లో పేషెన్స్ ప్లస్ క్విక్ డిసిషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ వెంటనే ఎగ్జిట్ అవ్వాలి, అదే మన ప్రాఫిట్ డిసైడ్ చేస్తుంది. ఇంకా నేను చేసిన లైవ్ ఎంట్రీ మార్కింగ్ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అది మీకు రియల్ టైం క్లారిటీ ఇస్తుంది. ట్రేడ్ నెంబర్ 1. ఫ్రెండ్స్, ముందుగా ఓపెనింగ్ సెషన్ కాంటెక్స్ట్ ఒకసారి అర్థం చేసుకుందాం. ఈరోజు మార్కెట్ను బయ్యర్స్ 365 పాయింట్స్ భారీ గ్యాప్తో ఓపెన్ చేశారు. అది కూడా ఎగ్జాక్ట్గా అప్సైడ్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ దగ్గరే. ఇక్కడే నా వ్యూ క్లియర్ అయింది. నిన్న మార్కెట్ ఓవరాల్ బేరిష్గా ఉండడంతో హోల్డ్ చేసిన బయ్యర్స్ వెంటనే ప్రాఫిట్ బుకింగ్ చేసే ఛాన్స్ ఉంది. పైగా దగ్గరలోనే ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ కూడా ఉంది. అందుకే మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే 2 మినిట్ చార్ట్లో ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ వద్ద పుట్టు ట్రేడ్ తీసుకున్నాను. ఎంట్రీ తర్వాత డౌన్ సైడ్లో రూము పూర్తిగా క్లియర్గా ఉండడంతో ట్రేడ్ని కాన్ఫిడెంట్లీ హోల్డ్ చేశాను. ఫ్రెండ్స్, నేను ప్రతి వీడియోలో చెప్తుంటాను, రూమ్ క్లియర్గా ఉంటే భయపడద్దు. మధ్యలో సపోర్ట్ లేదా రెసిస్టెన్స్ లేకపోతే ఎర్లీ ఎగ్జిట్ అవ్వకండి. రివర్సల్ సిగ్నల్స్ వచ్చి తిరిగి చేస్తాయి. మనం ఫోకస్గా అబ్జర్వ్ చేస్తే చాలు. ఇంకా నేను ఎలా ట్రెండ్ లైన్ డ్రా చేస్తున్నాను, టార్గెట్స్ ట్రయల్ చేస్తున్నాను, క్యాండిల్స్టిక్ సిగ్నల్స్ అబ్జర్వ్ చేస్తున్నాను, అన్నీ రికార్డింగ్లో మీరు క్లియర్గా చూడొచ్చు. చివరికి ప్రైస్ వచ్చి రీసెంట్ సపోర్ట్ జోన్ ప్లస్ ట్రెండ్ లైన్ సపోర్ట్ దగ్గర సాలిడ్ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఫార్మేషన్ ఇచ్చింది. అక్కడే నాకు అర్థం అయింది, ప్రైస్ రీటెస్ట్కి ప్రిపేర్ అవుతుంది. అందుకే డిలే చేయకుండా ఇమీడియట్లీ ఎగ్జిట్ తీసుకున్నాను. ఈ ట్రేడ్లో లెసన్ ఏమిటంటే, పర్ఫెక్ట్ లొకేషన్ ప్లస్ క్లియర్ రూమ్ ఈజ్ ఈక్వల్ టు హై ప్రాబబిలిటీ ట్రేడ్. ఎగ్జిట్ కూడా సిగ్నల్ బేస్డ్గానే ఉండాలి. ఇప్పుడు ట్రేడ్ నెంబర్ 2. ఫ్రెండ్స్, ప్రైస్ ముందుగా రీటెస్ట్ కోసం ఓపెనింగ్ క్యాండిల్ లో రెసిస్టెన్స్ దగ్గరకు వెళ్ళింది. అక్కడ రీటెస్ట్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ క్యాండిల్లో బేరిష్ ఫార్మేషన్ ఇచ్చింది. అంటే క్లియర్గా రీటెస్ట్ కంప్లీట్ ప్లస్ సెల్లర్స్ యాక్టివ్ అన్న సిగ్నల్. అందుకే నేను ఆలస్యం చేయకుండా నెక్స్ట్ క్యాండిల్లో ఇమ్మీడియట్లీ పుట్టు ట్రేడ్ తీసుకున్నాను. ఎంట్రీ తర్వాత ప్రైస్ స్మూత్గా డౌన్ సైడ్ మూవ్ ఇచ్చింది. చివరకు వచ్చి రీసెంట్ సపోర్ట్ ప్లస్ ట్రెండ్ లైన్ సపోర్ట్ దగ్గరకు చేరుకుంది. అక్కడ నుంచి ఎంతో కొంత కరెక్షన్ ఖాయం. అందుకే నేను సేఫ్గా ఇమీడియట్లీ ఎగ్జిట్ తీసుకున్నాను. ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్, ట్రెండ్ ఆల్రెడీ ఓపెనింగ్ క్యాండిల్ లో క్రాస్ చేసి బేరిష్ అయిపోయింది. ఇంకా ఓవరాల్ ట్రెండ్ కూడా బేరిష్గానే ఉంది. కాబట్టి మనం సెల్లర్ సైడ్ ట్రేడ్స్ మాత్రమే తీసుకోవాలి. ఒకవేళ బై సైడ్ తీసుకున్నా కూడా క్విక్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. ఈ ట్రేడ్లో లెసన్ ఏమిటంటే, రీటెస్ట్ ప్లస్ బేరిష్ కన్ఫర్మేషన్ ఈజ్ ఈక్వల్ టు హై ప్రాబబిలిటీ ఎంట్రీ. ఇప్పుడు ట్రేడ్ నెంబర్ 3. ఫ్రెండ్స్, ప్రైస్ ముందుగా రీసెంట్ స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర ఒక క్లియర్ సెటప్ ఫామ్ చేసింది. అక్కడ నుంచి సెటప్ బ్రేక్ ప్లస్ అదే టైంలో ట్రెండ్ లైన్ బ్రేక్ అండ్ హోల్డ్ ఇచ్చింది. అంటే క్లియర్గా బయ్యర్స్ కంట్రోల్లోకి వస్తున్నారు అన్న కన్ఫర్మేషన్. అందుకే నేను ఆలస్యం చేయకుండా ఇమీడియట్లీ నెక్స్ట్ క్యాండిల్ పుల్ బ్యాక్లో కాల్ ట్రేడ్ తీసుకున్నాను. ఎంట్రీ తర్వాత ప్రైస్ సైడ్ వేస్ నుంచి క్లీన్గా అప్పర్ ట్రెండ్కి షిఫ్ట్ అయింది. అలాగే మూవ్ అవుతూ రీసెంట్ హై క్రాస్ చేసి ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ని కూడా క్రాస్ చేసి డైరెక్ట్గా రీసెంట్ రెసిస్టెన్స్ దగ్గరకు చేరుకుంది. ఇక్కడ నేను ఒక విషయం గుర్తుపెట్టుకున్నాను, రెసిస్టెన్స్ దగ్గర నుంచి రీటెస్ట్ కోసం మళ్ళీ సపోర్ట్ వైపు రావాలి. అందుకే నేను గ్రీడీ అవ్వకుండా ఇమీడియట్లీ ఎగ్జిట్ తీసుకున్నాను. ఈ ట్రేడ్లో లెసన్ ఏమిటంటే, సపోర్ట్ సెటప్
ప్లస్ బ్రేక్ అండ్ హోల్డ్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రాంగ్ ట్రెండ్ షిఫ్ట్. ట్రేడ్ నెంబర్ 4 ఫ్రెండ్స్, ఇది జస్ట్ ఒక రీటెస్ట్ స్మాల్ ట్రేడ్. ప్రైస్ ఇప్పటికే రెసిస్టెన్స్ వద్ద నుంచి రీటెస్ట్కి వస్తుంది అనే వ్యూతో నేను పుట్టు ట్రేడ్ తీసుకున్నాను. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ప్రైస్ క్లీన్గా డౌన్ సైడ్ మూవ్ ఇచ్చింది. చివరికి ఎగ్జాక్ట్గా సపోర్ట్ ప్లస్ ట్రెండ్ లైన్ సపోర్ట్ దగ్గరికి చేరుకున్న వెంటనే ఇమీడియట్లీ ఎగ్జిట్ తీసుకున్నాను. లెసన్ ఏమిటంటే, రీటెస్ట్ ట్రేడ్స్ చిన్నవైనా క్లీన్ అండ్ క్విక్ ప్రాఫిట్స్ ఇస్తాయి. ఇప్పుడు ట్రేడ్ నెంబర్ 5 గురించి క్లియర్గా చూద్దాం. ఫ్రెండ్స్, రీటెస్ట్ తర్వాత ప్రైస్ సపోర్ట్ ప్లస్ ట్రెండ్ లైన్ సపోర్టును సపోర్టుగా తీసుకొని మళ్ళీ మూవ్ స్టార్ట్ చేసింది. అక్కడే నాకు క్లియర్ అయింది, బయ్యర్స్ మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు. అందుకే నేను ఆలస్యం చేయకుండా ఇమీడియట్లీ కాల్ ట్రేడ్ తీసుకున్నాను. ఎంట్రీ తర్వాత ప్రైస్ హై స్పీడ్తో అప్ సైడ్ మూవ్ ఇచ్చింది. అలాగే ఓపెనింగ్ క్యాండిల్ హై కూడా క్రాస్ చేసి డైరెక్ట్గా హెచ్డిఎఫ్ రెసిస్టెన్స్ ప్లస్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ దగ్గరకు చేరుకుంది. అక్కడ ఒక ఇంపార్టెంట్ సిగ్నల్ 23,000 రౌండ్ నంబర్ రెసిస్టెన్స్ ప్లస్ ఇండికేషన్ క్యాండిల్ ఫార్మేషన్తో బయ్యర్స్ మూమెంటం కొంచెం స్లో అవుతుంది. పైగా ప్రజెంట్ మార్కెట్ హయ్యర్లో ఫార్మేషన్లో ఉంది. కాబట్టి హెచ్డిఎఫ్ రెసిస్టెన్స్ నుంచి రీటెస్ట్ కోసం రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే నేను గ్రీడీ అవ్వకుండా ఇమీడియట్లీ ఎగ్జిట్ తీసుకున్నాను. లెసన్ ఏమిటంటే, రీటెస్ట్ కంటిన్యూషన్ ప్లస్ క్లియర్ మూమెంటం ఈజ్ ఈక్వల్ టు స్ట్రాంగ్ మూవ్. ఫ్రెండ్స్, ఇప్పుడు ట్రేడ్ నెంబర్ 6 గురించి క్లియర్గా చూద్దాం. ప్రైస్ ముందుగా హెచ్డిఎఫ్ రెసిస్టెన్స్ ప్లస్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ నుండి రీటెస్ట్ కోసం డౌన్ సైడ్కి వచ్చింది. ఎగ్జాక్ట్గా ఓపెనింగ్ క్యాండిల్ హై సపోర్ట్ దగ్గరకు వచ్చి రీటెస్ట్ కంప్లీట్ చేసుకుని రిటర్న్ అవుతుంది అని క్లియర్ సిగ్నల్ ఇచ్చింది. అందుకే నేను ఆలస్యం చేయకుండా సపోర్ట్ టచ్లోనే ఇమీడియట్లీ కాల్ ట్రేడ్ తీసుకున్నాను. ఎంట్రీ తర్వాత ప్రైస్ క్లీన్గా అప్ సైడ్ మూవ్ ఇచ్చి మళ్ళీ ఎగ్జాక్ట్గా హెచ్డిఎఫ్ రెసిస్టెన్స్ ప్లస్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ దగ్గరకు చేరుకుంది. అక్కడ స్ట్రాంగ్ షూటింగ్ స్టార్ ఫార్మేషన్ ఇచ్చింది, అంటే క్లియర్గా రిజెక్షన్ సిగ్నల్. అందుకే నేను డిలే చేయకుండా ఇమీడియట్లీ ఎగ్జిట్ తీసుకున్నాను. లెసన్ ఏమిటంటే, సపోర్ట్ ఎంట్రీ ఈజీ కానీ ఎగ్జిట్ డిసిషన్ స్మార్ట్ కావాలి. హెచ్డిఎఫ్ లెవెల్స్ దగ్గర క్యాండిల్స్ బిహేవియర్ అబ్జర్వ్ చేయడం గేమ్ చేంజర్. ఫ్రెండ్స్, ఇప్పుడు ట్రేడ్ నెంబర్ 7 గురించి చూద్దాం. ప్రైస్ హెచ్డిఎఫ్ రెసిస్టెన్స్ ప్లస్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ దగ్గర వరుసగా 2 షూటింగ్ స్టార్ క్యాండిల్స్ ఫార్మేషన్ ఇచ్చింది, అంటే క్లియర్గా స్ట్రాంగ్ రిజెక్షన్ ప్లస్ సెల్లర్స్ ఎంట్రీ సిగ్నల్. అందుకే నేను ఆలస్యం చేయకుండా నెక్స్ట్ క్యాండిల్లో ఇమీడియట్లీ పుట్టు ట్రేడ్ తీసుకున్నాను. ఎంట్రీ తర్వాత ప్రైస్ స్మూత్గా డౌన్ సైడ్ మూవ్ ఇచ్చింది. చివరికి వచ్చి రీసెంట్ సపోర్ట్ దగ్గర వరుసగా ఇండికేషన్ క్యాండిల్స్ ఫార్మేషన్ ఇచ్చింది, అంటే మూమెంటం స్లో అవుతుంది ప్లస్ రివర్సల్ ఛాన్స్ ఉంది. అందుకే నేను గ్రీడీ అవ్వకుండా ఇమీడియట్లీ ఎగ్జిట్ తీసుకున్నాను. లెసన్ ఏమిటంటే, మల్టిపుల్ రిజెక్షన్ సిగ్నల్స్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రాంగ్ ఎంట్రీ, కానీ సపోర్ట్ దగ్గర హెజిటేషన్ కనిపిస్తే ఎగ్జిట్ అవ్వాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ట్రేడ్ నెంబర్ 8 గురించి చూద్దాం. ప్రైస్ ముందుగా హెచ్డిఎఫ్ రెసిస్టెన్స్ దగ్గర నుంచి రివర్సల్ అవుతూ డౌన్ సైడ్కి వచ్చింది. వస్తూ రీసెంట్ సపోర్ట్ దగ్గర ఒక క్లియర్ ఇన్సైడ్ క్యాండిల్ సెటప్ను ఫామ్ చేసింది. అక్కడ షెల్లో ట్రెండ్ లైన్ బ్రేక్ అండ్ సెటప్ బ్రేక్ అండ్ హోల్డ్ ఇచ్చిన వెంటనే నేను ఆలస్యం చేయకుండా నెక్స్ట్ క్యాండిల్ పుల్ బ్యాక్లో పుట్టు ట్రేడ్ తీసుకున్నాను. ఎంట్రీ తర్వాత ప్రైస్ డౌన్ సైడ్ మూవ్ అయ్యింది, కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్, దగ్గరలోనే ఓపెనింగ్ క్యాండిల్ హై సపోర్ట్ ప్లస్ ట్రెండ్ లైన్ సపోర్ట్లు ఉన్నాయి.
ఎంతో కొంత కరెక్షన్ ఖాయం. పైగా ఈరోజు ఎక్స్పైరీ డే. మార్కెట్ చాలా హై వొలాటిలిటీలో ఉంది. అందుకే అన్నెసెసరీ రిస్క్ తీసుకోకుండా నేను సేఫ్గా ఇమీడియట్లీ ఎగ్జిట్ తీసుకున్నాను. లెసన్ ఏమిటంటే ఇన్షియల్ సెటప్ ప్లస్ బ్రేక్ ఈజ్ ఈక్వల్ టు ఎంట్రీ. కానీ ఎక్స్పైరీ వొలాటిలిటీలో క్విక్ ఎగ్జిట్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎంట్రీ మార్కింగ్స్ని చూద్దాం.